హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిక్కీ ఇంగ్లీష్ గ్రామర్. ఈరోజు మీకు ఇక 10th క్లాస్ పేపర్కి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని క్లియర్గా మీరు ఎలా చేయాలి, ఏం చేయాలో మీకు మొత్తం నేర్పిస్తాను. ఇక్కడ మొత్తం మనకి గవర్నమెంట్ వారు రిలీజ్ చేసిన మోడల్ పేపర్ బేస్ చేసుకొని మీకు ఏ క్వశ్చన్ ఎలా వస్తుందో దాన్ని ఎలా ఆన్సర్ చేయాలి అనేది మీకు క్లియర్గా ఈ వీడియో ద్వారా మీకు నేర్పుతాను. ఇక్కడ మనం గమనించినట్లయితే ఫస్ట్ ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ టైం చూడండి. మార్క్స్ మొత్తం మార్క్స్ 100 మార్క్స్ ఉంటుంది పేపరు. అలాగనే ఈ 100 మార్క్స్లో మనం ఏం చేయాలంటే 3 hours 15 minutes ఉంటుంది సార్ టైం మనకి. ఇది మొత్తం మనకి పేపర్ 1 పేపర్ 2కి సంబంధించింది. ఇదంతా మారిన పేపరు. ఈ యొక్క పేపర్ని మనము పేపర్ 1 పేపర్ 2 కలిపిచ్చారు కాబట్టి దీన్ని మనము 100 మార్క్స్కి ఉంది. ఈ 100 మార్క్స్ని మనము 3 గంటల 15 నిమిషాల్లో ఎలా పూర్తి చేయాలో ఈ వీడియో ద్వారా మనము క్లియర్గా నేర్చుకుందాము. ఇక చూడండి, ఇది మొత్తము పేపర్ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి? ఇక్కడ 35 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ 35 క్వశ్చన్స్ కూడా మొత్తం ఎలా ఉన్నాయి? మళ్ళీ సెక్షన్ ఏబిసి అని త్రీ పార్ట్స్గా డివైడ్ చేశారు కదా. ఇప్పుడు అలా చేసిన తర్వాత మనకి థర్డ్ పాయింట్ చూస్తే ఇక్కడ 15 minutes ఆఫ్ టైం ఏంటంటే ఇది మనకి ఆ యొక్క క్వశ్చన్ పేపర్ని ఎక్స్క్లూజివ్గా అంటే క్లియర్గా చదువుకోవడానికి మనకి 15 minutes టైం ఇస్తారు. మిగతా 3 hours ఏంటంటే మనకి రిటర్న్ పార్ట్గా ఉంటుంది. ఇక నెక్స్ట్ చూస్తే చూడండి, ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ సెక్షన్ బి. మనకి ఈ యొక్క సెక్షన్ బికి వచ్చేసేలోపు అన్ని ప్రశ్నలకి మనం సమాధానం ఇవ్వాల్సిందే. ఇక్కడ చూస్తే ఆ సెక్షన్ బి ప్రత్యేకత ఏంటి? గ్రామర్ అండ్ వొకాబులరీ ఉంటుంది ఇందులోన. ఇక చూస్తే ఇక్కడ మనకి ఒక ఆన్సర్ బుక్లెట్ ఇస్తారు. ఆన్సర్ బుక్లెట్లోనే మొత్తం క్లియర్గా రాయాలి. ఇక మనము ఈ యొక్క సెక్షన్ ఏబిసి అని క్లియర్గా డివైడ్ చేశారు కదా. ఈ యొక్క సెక్షన్ ఏ గురించి మనము డిస్కస్ చేసుకుందాం. ఈ యొక్క సెక్షన్ ఏ మనకి ఏమి ఇచ్చాడంటే ఫస్ట్ మనకి రీడింగ్ కాంప్రహెన్షన్ ని మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఎక్కడి నుంచి వస్తుందో మనకి ఇది ప్రీవియస్ గా పేపర్ 1 లో ఉంది. ఈ పేపర్ 1 కాస్త ఇప్పుడు ఏం జరిగింది, మనకి ఫస్ట్ ఐటమ్ గా ఇచ్చాడు. ఇది వచ్చేసరికి రీడింగ్ ఏబిసి అని మన టెక్స్ట్ బుక్ లో ఉంటుంది. ఇది మనకి రీడింగ్ ఏ నుంచి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. మనకి మోడల్ పేపర్ కూడా అలా డిజైన్ చేయబడింది. కాబట్టి ఇక్కడ మొత్తము 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ మొత్తం ఎన్ని మార్కులకు ఉంటుందంటే ఇక్కడ మొత్తం మనకి 10 మార్క్స్కి ఉందన్నమాట. అంటే మనకున్న 6 units లో 6 రీడింగ్ ఏలు ఉన్నాయి కాబట్టి ఆ 6 units నుంచి మనకి ఏదైనా సరే రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ మనకి మోడల్ పేపర్కి వచ్చేసేలోపు యాటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ గురించి మనకి ఇక్కడ ఇచ్చారు. ఇప్పుడు దీనిలో మనకి ఏమి ఇచ్చారు ఇక్కడ చూడండి. హిస్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్, ఏ డిసిషన్ హీ సెడ్ వాజ్ వెరీ హార్డ్ ఫర్ హిమ్ అని చెప్పేసి ఈ యొక్క పారాగ్రాఫ్ ని మనకి ఈ యొక్క ఫస్ట్ యూనిట్ నుంచి ఇచ్చాడు. కాబట్టి మనకి ఇక్కడ ఈ 5 క్వశ్చన్స్ లో కూడా ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ గమనించినట్లయితే ఫస్ట్ 3 క్వశ్చన్స్ 2 క్వశ్చన్స్ ఏమో మనకి WH క్వశ్చన్స్ గా ఉన్నాయి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఏమో చాయిస్, అలాగనే ఫోర్త్ క్వశ్చన్ కూడా మనకి ఏంటి చాయిస్ గా ఉంది. అంటే ఇక్కడ 2 WH క్వశ్చన్స్ అను 3 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేది ఈ యొక్క సెక్షన్ ఏలో ఫస్ట్ క్వశ్చన్ నుంచి మనకి ఇస్తున్నారు. ఇక చూస్తే ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఏమి ఇచ్చాడు. ఇక్కడ వైతో స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ వై డిడ్ నిక్స్ పేరెంట్స్ డిసైడెడ్ నాట్ టు సెండ్ హిమ్ టు ఏ స్పెషల్ స్కూల్. అంటే ఆ యొక్క స్పెషల్ స్కూల్ అసలు ఎందుకు పంపించలేదు? ఇక్కడ మీకు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోనమాట, ఇక్కడ WH వర్డ్స్ ఇచ్చినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటంటే ఇక్కడ వై అనగానే మనకి గుర్తుండాల్సింది ఏంటంటే ఇక్కడ మనకి రీజన్ అనేది వస్తుంది. కాబట్టి అందరు ఇక్కడ ఏం తెలియజేయాలి, మీరు వై రాగానే ఇది రీజన్ క్వశ్చన్ అని చెప్పేసి మీరు ఇది అవ్వాలి, ఫిక్స్ అవ్వాలి. ఈ విధంగా మనకి ఏంటంటే వై అనగానే రీజన్ ఉంటుంది. ఆ విధంగా మనము ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ వాట్ ఇచ్చాడు. ఇక్కడ వాట్ అనగానే ఏంటంటే వాట్ డిడ్ హిస్ ఫాదర్ డూ వెన్ నిక్స్ వాస్ బోర్న్. అంటే నిక్కు పుట్టినమ్మటే వాళ్ళ ఫాదర్కి ఏం జరిగింది చూడండి. అతను ఏం జరిగిందంటే హీ లెఫ్ట్ ద హాస్పిటల్ రూమ్ టు వామిట్. అంటే అతని యొక్క వికృతమైన ఆకారాన్ని చూసి వాళ్ళ ఫాదర్ వామిటింగ్ చేసుకున్నాడు. అంటే ఏమి జరిగింది? ఇక్కడ కూడా మనకి వాట్ అనగానే మనకి ఇక్కడ రీజన్, ఇక్కడ ఈ క్వశ్చన్ మనకి రీజన్ తెలియచేస్తుంది. ఈ విధంగా మీరు ఈ యొక్క WH వర్డ్స్ ఏదైతే ఇచ్చారో దాన్ని బేస్ చేసుకొని మీరు ఆన్సర్ రాయాల్సి వస్తుంది. ఇక నెక్స్ట్ మనం చూడండి, ఇక మల్టిపుల్ చాయిస్ ఇచ్చారు. ఇక్కడ నిక్స్ మదర్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్.
ఇక్కడ మీరు ఇవి ఇలా మల్టిపుల్ చాయిస్ ఇచ్చినప్పుడు ఒక చిన్న ట్రిక్ చెప్తాను మీకు. ఇక్కడ ఎప్పుడైనా సరే ఇది పారాగ్రాఫ్ నుంచి ఇచ్చాడు కాబట్టి ఈ పారాగ్రాఫ్ లో నిక్స్ మదర్ అని చెప్పేసి ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళిపోతామండి ముందు మనము. ఇక్కడ నిక్స్ మదర్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్ అని ఉంది కదా, కాబట్టి ఇక్కడ చూడండి చివరిలో ఇచ్చాడు ఇస్ స్టిల్ బ్లేమ్డ్ హర్ సెల్ఫ్ అన్నది ఇక్కడ. అంటే దానికి ముందున్న పార్ట్ మొత్తం మై మదర్ వాజ్ ఏ నర్స్ ఉంది కదా, ఇక్కడ నుంచి మనకి ఈ చివరి దాకా రాస్తే ఆన్సర్ అదే కరెక్ట్ అయిపోతుంది. ఈ విధంగా మీరు కొంచెం ఆన్సర్ తెలియకపోయినా రాయడానికి అవకాశం ఉంటుంది. మై మదర్ వాజ్ ఏ నర్స్ అండ్ షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ కూడా ఇచ్చాడు చూడండి. ఇక్కడ నాట్ డూయింగ్ గుడ్ థింగ్స్, నాట్ ప్రెడిక్టింగ్ ఫోకోమిలియా, నాట్ డూయింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. అంటే ఇక్కడ ఆల్రెడీ ఆమె మంచి నర్స్ కాబట్టి మంచి విషయాలు చేస్తుంది. అలాగనే నాట్ డూయింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అంటే ఏంది, నాట్ డూయింగ్ అలాగే ఆల్రెడీ ఏం జరిగింది, షీ డిడ్ ఎవ్రీథింగ్ రైట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ అన్నారు ఇక్కడ. కాబట్టి ప్రెగ్నెన్సీ ఎప్పుడు కూడా ఆమె మంచి పనులు చేసింది. ఈ రెండు కాదు కాబట్టి ఆన్సర్ ఏంటి మనకి, ఆన్సర్ ఇది అవుతుంది. నాట్ ప్రెడిక్టింగ్ ఫోకోమిలియా అంటే ఫోకోమిలియా అంటే తెలుసు కదా, బై బోత్ ఆప్షన్స్ ఆఫ్ లిమ్స్ ఈస్ కాల్డ్ ఫోకోమిలియా అని చెప్పేసి అన్నాం కదా. అంటే ఈ విధంగా కాళ్ళు చేతులు లేని పిల్లోడు పుడతాడని చెప్పేసి ఆమె ప్రెడిక్ట్ చేయలేదన్నమాట. కాబట్టి ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాలి. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ మదర్ కుడెంట్ హోల్డ్ హర్ సన్ అంటిల్ హీ వాజ్ 4 months old యాజ్. అంటే ఇక్కడ చూడండి ఆమె కనీసము 4 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా నిక్ని ఎత్తుకోలేదంట. రీజన్ ఏంటి ఒకసారి ఈ యొక్క వర్డ్ ఎక్కడ చూద్దాం. కుడెంట్ హోల్డ్ హర్ సన్ అనే పదం ఉంది కదా, ఇది ఎక్కడ ఉంది ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే మదర్ కుడెంట్ బ్రింగ్ హర్ సెల్ఫ్ టు హోల్డ్ హిమ్ అంటిల్ హీ వాజ్ 4 months old అంటే ఇక్కడ చూడండి ఈజ్ డిస్ట్రాక్ట్ మదర్ అని చెప్పేసి చూడ అక్కడ చూడండి. షీ వాజ్ ఇన్ బెడ్ ఫర్ 4 months. ఆమెకి ఆరోగ్యం బాలేదా, కాదు. నిక్ వాజ్ ఆన్ వెంటిలేటర్, అతను ఏమన్నా వెంటిలేటర్ మీద ఉన్నాడు అంటే ముఖానికి ఆక్సిజన్ పైప్ పెట్టుకుని ఉన్నాడా, కాదు. మరి ఆన్సర్ ఏంటి, షీ కుడ్ నాట్ డైజెస్ట్ గివింగ్ బర్త్ టు ఏ టాసో. అంటే ఇలా కాళ్ళు చేతులు లేని పిల్లోడికి నేను బర్త్ ఇచ్చానా అని చెప్పేసి ఆమె చాలా హర్ట్ అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి 4 months వచ్చేసేంత వరకు కూడా ఆ పిల్లోడిని ఎత్తుకోవడానికి ఆమె సాహసం చేయలేదు. ఇక ఈ విధంగా నెక్స్ట్ మనకి ఇక 5th క్వశ్చన్ మనం చూద్దాం. దీనిలోన అకార్డింగ్ టు నిక్ అండ్ హిస్ పేరెంట్స్ క్రూయల్ ట్రిక్ అంది ఇక్కడ. ఈ క్రూయల్ ట్రిక్ అనగా అర్థం ఏంటి ఇక్కడ మనకి చూద్దాం. ఇక్కడ హెల్ప్లెస్నెస్ ఆఫ్ హిస్ పేరెంట్స్ ఇన్ అసిస్టింగ్ హిమ్, నిక్స్ బోత్ విత్ డిసబిలిటీ, డిసిషన్ ఆఫ్ నిక్స్ పేరెంట్స్ నాట్ టు సెండ్ హిమ్ ఏ స్పెషల్ స్కూల్, కాదు. ఇక్కడ ఆన్సర్ ఏంటి, నిక్స్ బోత్ విత్ డిజేబిలిటీ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఈ విధంగా మీరు ఏం చేయాలా, సెక్షన్ ఏ మనం ఒకసారి గమనించినట్లయితే ఇక్కడ మనకి 5 questions అనేవి ఉన్నాయి. ఇక ఈ 5 questions లోన 2 questions వచ్చేసేలోపు ఏంటి అంటే మనకి WH questions ఉన్నాయి. మిగతా 3 questions మనకి ఏమున్నాయి అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఒక్కొక్క క్వశ్చన్ కి 2 marks ఆన్సర్ ఉంటుంది. మీరు ఈ విధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మనం గమనించినట్లయితే క్వశ్చన్ నెంబర్ 6 to 8. ఈ 6 to 8 నుంచి మనకి ఏం వస్తాయో చూద్దాం. ఇక్కడ గమనించండి, ఈ 6 to 8 మొత్తం ఏంటి, ఇక్కడ 3 questions ఉంటాయి, మొత్తం 6 marks. ఇది వచ్చేసేలోపు మనకి ఏ ఏరియా అంటే ఇదంతా పోయం ఏరియా అన్నమాట. మనకి 3 poems ఉన్నాయి కదా, ఆల్రెడీ ఏంటి వన్స్ అపాన్ ఎ టైమ్, ఆర్వెల్ ద డ్రీమర్ వేక్, ఎ ప్లీ ఫర్ ఇండియా అని చెప్పేసి 3 poems ఉన్నాయి కదా. ఈ 3 poems నుంచి మనకి ఏ విధంగానైనా కానీ క్వశ్చన్ అడగడానికి అవకాశము ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి 3 questions ఏమున్నాయి చూడండి. ఇక్కడ ఏమిచ్చాడు, వన్స్ అపాన్ ఎ టైమ్ ఈస్ టైమ్స్ దే యూజ్డ్ టు లాఫ్ విత్ దేర్ హార్ట్స్ అండ్ లాఫ్ విత్ దేర్ ఐస్ బట్ నౌ దే ఓన్లీ లాఫ్ విత్ దేర్ టీత్. అంటే ఈ విధంగా ఏంది, వైల్ దేర్ ఐస్ బ్లాక్ కోల్డ్ ఐస్ సర్చ్ బిహైండ్ మై షాడో. ఈ విధంగా ఏం జరిగిందంటే వన్స్ అపాన్ ఎ టైం సంబంధించింది. ఇది ఫాదర్ కి సన్ కి మధ్య జరిగిన కాన్వర్జేషన్. దీన్ని ఎలా ఇస్తున్నారు చూడండి ఒకసారి. ఇన్ దీస్ లైన్స్ పోయెట్ టాకింగ్ అబౌట్ అంటే ఇక్కడ ఏం జరిగింది, ఇక్కడ అతను దేని గురించి మాట్లాడుతున్నాడు. అక్కడ మనం గమనించగానే దీనికి ఫస్ట్ లైన్ ఆన్సర్ చూడండి, వన్స్ అపాన్ ఎ టైమ్ అన్నాడు ఇక్కడ. అంటే ఒకానొక సమయంలో. దీన్ని మనం బేస్ చేసి ఆన్సర్ రాస్తాం చూడండి. ద ఆనెస్ట్ అండ్ ఇన్నోసెంట్ వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్, అసలు పిల్లలకు సంబంధించింది కాదు అక్కడ. ద ఇన్సిన్సియర్ వరల్డ్ ఆఫ్ అడల్ట్స్, అసలు ఇన్సిన్సియర్ గురించి మనం మాట్లాడలేదు ఇక్కడ. ఇక్కడ ఏమి ఇచ్చాడు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద పాస్ట్ అండ్ ద ప్రజెంట్. ఇది ఆన్సర్ అవుతుంది. అంటే ఒకప్పుడు మేము ఇలా ఉండేవాళ్ళం, ఇప్పుడు ఈ విధంగా లేదని చెప్తున్నాడు.
ఇక నెక్స్ట్ ద ఎక్స్ప్రెషన్ ఐస్ కోల్డ్ బ్లాక్ ఐస్ అన్నాడు ఇక్కడ. దీని అర్థం ఏంటి? ఏ డెడ్ మ్యాన్స్ ఐస్, అసలు చచ్చిపోయిన వ్యక్తి గురించి ఇచ్చాడా? లేదు. ఎక్స్ప్రెషన్ లెస్ ఐస్ కాదు. నెక్స్ట్ చూద్దాము. ది ఐస్ ఆర్ వెట్ విత్ టియర్స్, ఏమన్నా కళ్ళు అంటే చెమ్మగిలినియా? కాదు. ఆన్సర్ ఏంటి? ది ఎక్స్ప్రెషన్ లెస్ ఐస్ అన్నమాట. ఐస్ బ్లాక్ ఐస్ కోల్డ్ బ్లాక్ ఐస్ అంటే ఏంటంటే ఎక్స్ప్రెషన్ లెస్ ఐస్ అని చెప్పేసి అర్థమవుతుంది ఇక్కడ. ది స్టాంజా ఈజ్ ఏ కాన్వర్జేషన్ బిట్వీన్, ఎవరెవరికి మధ్య ఆల్రెడీ ఫస్ట్ చెప్పుకున్నాం కదా, ద ఫాదర్ అండ్ హిజ్ సన్. ఈ విధంగా మనము వీటికి సంబంధించి ఆన్సర్స్ ని చేయాలి. ఈ విధంగా మనకి ఏం జరిగింది, ఇప్పటికి ఒక 10 + 6 16 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు మనము ఇక క్వశ్చన్ నెంబర్ 9 to 10 వద్దాం ఒకసారి. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ. ఇక్కడ చూసేలోపు మనకి ప్రీవియస్ పేపర్ 1, 2 ఉన్నప్పుడు ఇది మనకి పేపర్ 2లో ఇచ్చిన క్వశ్చన్ ఉంటుంది. దీనికి వచ్చేసేలోపు 2 2s are 4 మార్క్స్ వస్తున్నాయి. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఏ ఉంటాయి, ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది. పైన మనకి ఒక్కొక్క క్వశ్చన్ 2 మార్క్స్ ఉంటుంది, 3 క్వశ్చన్స్ వస్తాయి. ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి, వాట్ ఈస్ ఎ ట్రిబ్యూట్ టు తెలుగు కల్చర్ లాంగ్వేజ్ కస్టమ్ ఫర్ ద ల్యాండ్ అన్నాం కదా. ఏంటది? మాయా బజార్ ఆన్సర్ ఇక్కడ. అంటే ఈ విధంగా మనకి ఇక రీడింగ్ సీ నుంచి మనకి ఎట్లా ఏ విధంగా సరే మనకి అడగడానికి అవకాశం ఉంది. వాట్ డూ ద ఆడియన్స్ డూ వైల్ వాచింగ్ మాయా బజార్? ఇక్కడ చూడండి లాస్ట్ ఆన్సర్ అవుతుంది మనకి. ఈ విధంగా ఏంటంటే మీరు కొంచెం క్లియర్ గా మీరు చదవగలిగే శక్తి ఉన్నట్లయితే మనం ఈజీగా ఇక్కడ చేయొచ్చు. మనం గమనించినట్లయితే రీడింగ్ ఏ నుంచి ఒకటి ఇచ్చాడు, రీడింగ్ బి నుంచి పోయం ఇచ్చాడు, రీడింగ్ సి నుంచి మనకి ఒక పారాగ్రాఫ్ ఇచ్చాడు. అంటే మనకి పార్ట్ ఏలో రీడింగ్ ఏబిసి అనేది ఏం జరిగిందంటే ఎక్కువ భాగం రీడింగ్ ఏ 10 మార్కులకు ఉంది, రీడింగ్ బి అనేది 6 మార్క్స్ ఉంది, రీడింగ్ సి అనేది 4 మార్క్స్ ఉంది. ఈ విధంగా మీరు కొంచెం క్లియర్ గా జాగ్రత్త పడి చదువుకోండి. ఇక నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 11 to 5 ఇక్కడ చూద్దాము. ఈ క్వశ్చన్ నెంబర్ 11 to 5 వచ్చేసేలోపు మనకి ఇది ప్రీవియస్ గా పేపర్ 2లో ఇస్తారు మనకి. దీన్ని మనం డేటా ఇంటర్ప్రిటేషన్ అంటాము. అంటే ఇక్కడ మనకి ఒక టేబులర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాడు. ఈ టేబుల్ ఇన్ఫర్మేషన్ చూసి మన 5 క్వశ్చన్స్ ఉంటాయి. ఈ 5 క్వశ్చన్స్ లో కూడా మీరు గమనించినట్లయితే 2 మార్క్స్ ఏమో WH క్వశ్చన్స్ ఉన్నాయి, 2 మార్క్స్ ఏమో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి. అప్పుడు చూద్దాం ఒకసారి. ఎప్పుడైనా సరే మీరు టేబుల్ చదవండి ముందు, డైరెక్ట్ గా మీరు ఆన్సర్ చేయొద్దు. ఎప్పుడైనా ఒకసారి క్లియర్ గా మనం టేబుల్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ రీడ్ ద ఫాలోయింగ్ టేబుల్ 11 to 5 అంటే ఇక్కడ మొత్తం 5 క్వశ్చన్స్ ఇచ్చాడు. 5 2s are 10. మార్క్స్ స్కోర్డ్ బై 3 స్టూడెంట్స్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్ ఇన్ ద యాన్యువల్ ఎగ్జామినేషన్. అంటే ఇక టేబుల్ దేనికి సంబంధించింది? 3 స్టూడెంట్స్ యొక్క డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సబ్జెక్టులు వాళ్ళకి యాన్యువల్ ఎగ్జామ్ లో వచ్చిన మార్కుల గురించి ఇచ్చారు. ఇక్కడ ఎవరెవరు వాళ్ళు? ఇక్కడ ఎవరెవరు అంటే రజియా, జ్యోతి, బిందు, ఇలా ముగ్గురు గురించి ఇచ్చారనమాట. ఇక్కడ గమనించిన సబ్జెక్ట్ అంటే ఇక్కడ మనకి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, చివరిలో మనకి టోటల్ ఇచ్చారు ఇక్కడ. అంటే మొత్తం ఇక్కడ మనకి ఎన్ని 6 సబ్జెక్ట్స్ ఇచ్చారు, టోటల్ ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు మనము గమనించినట్లయితే ఈ తెలుగులో హైయెస్ట్ మార్క్స్ ఎవరికి ఉన్నాయి? ఇక్కడ తెలుగులో ఎవరికి ఉన్నాయి? రజియాకి, జ్యోతి హైయెస్ట్ గా ఉన్నాయి. లోయెస్ట్ ఎవరికి? బిందుకి. హిందీలో చూస్తే హైయెస్ట్ ఎవరికి? బిందు. లోయెస్ట్ ఎవరికి? జ్యోతికి. ఇంగ్లీష్ లో హైయెస్ట్ ఎవరికి? రజియా, జ్యోతికి ఇద్దరికి సమానంగా వచ్చినాయి. మ్యాథ్స్ లో హైయెస్ట్ ఎవరు? జ్యోతి. జనరల్ సైన్స్ లో హైయెస్ట్ ఎవరు? బిందు. సోషల్ స్టడీస్ హైయెస్ట్ ఎవరు? జ్యోతి అండ్ బిందు. టోటల్ మార్క్స్ హైయెస్ట్ ఎవరు అంటే జ్యోతి. ఇప్పుడు మనము గమనించినట్లయితే క్వశ్చన్ ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. వాట్ డస్ ద టేబుల్ షో? ఈ టేబుల్ మనకి ఏం చూపిస్తుంది? ఇక్కడ చూడండి. మార్క్స్ స్కోర్డ్ బై 3 స్టూడెంట్స్ ఇన్ వేరియస్ సబ్జెక్ట్స్ ఇన్ యాన్యువల్ ఎగ్జామినేషన్. మీరు అది రాయండి, 2 మార్క్స్ ఈజీగా వస్తున్నాయి. నెక్స్ట్, హూ స్కోర్డ్ ఈక్వల్ మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్? 2 సబ్జెక్టులు ఈక్వల్ స్కోర్ చేసింది ఎవరు? ఇక్కడ గమనిద్దాం ఒకసారి. ఎవరు? ఇక్కడ చూడండి 2 సబ్జెక్ట్స్ ఎక్కడ ఈక్వల్ గా ఇక్కడ రజియా, జ్యోతి ఉంది ఇక్కడ. నెక్స్ట్ ఎక్కడున్నాయి చూడండి, ఇక్కడ జ్యోతి అండ్ బిందు. అంటే ఇక్కడ మనకి ఏం చేయాలంటే ఒక ఆన్సర్ మాత్రం ఎంచుకుందాం. మనం ఇక్కడ ఏది రాసినా కరెక్ట్ అవుతుంది. ఇక్కడ హూ స్కోర్డ్ ఈక్వల్ మార్క్స్ ఇన్ 2 సబ్జెక్ట్స్ అన్నారు కాబట్టి ఇక్కడ రజియా అండ్ జ్యోతి ఆన్సర్ రాసుకోవాలి మనము. నెక్స్ట్, ది హైయెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్ స్కోర్డ్ బై. మ్యాథమెటిక్స్ వద్దాం ఇప్పుడు సింపుల్ గా. మ్యాథ్స్ హైయెస్ట్ ఎవరు? జ్యోతి. జ్యోతి కదా హైయెస్ట్. అప్పుడు ఆన్సర్ ఏంటి ఇక్కడ మనకి? ది హైయెస్ట్ మార్క్స్ మ్యాథ్స్ జ్యోతి అవుతుంది. నెక్స్ట్, ది హైయెస్ట్ టోటల్ ఈజ్ స్కోర్డ్ బై. టోటల్ చెప్పాం కదా ఇందాక చదివాం మనము. ఎవరు? జ్యోతి. ఈ విధంగా మీరు ఆన్సర్ చేయాలి. ఇక లాస్ట్ మనకి ట్రూ ఆర్ ఫాల్స్ క్వశ్చన్ ఇచ్చారు చూడండి. there is a difference of 25 marks in Hindi between Razia and Bindu.
హిందీలో రజియాకి మరియు బిందుకట మనకేం జరిగింది 25 మార్క్స్ అనేవి డిఫరెన్స్ ఉందంట. చూద్దాం ఒకసారి. హిందీలో 20 రజియా బిందు, లేదు 20 మార్క్స్ ఉంది కాదు. బిందు సెక్యూర్డ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథ్స్ హైయెస్ట్ ఎవరు? జ్యోతి కాదు. ఇక మిగిలిన ఆన్సర్ ఏంటి? ఆప్షన్ సి. జ్యోతి గాట్ 73 ఇన్ సోషల్ స్టడీస్. చూడండి ఒకసారి. జ్యోతి గాట్ 73, ఇది కూడా తప్పే. బిందు సెక్యూర్డ్ హైయెస్ట్ మార్క్స్ ఇన్ మ్యాథమెటిక్స్, ఇది కూడా కాదు. దర్ ఈస్ అ డిఫరెన్స్ బిట్వీన్ 25. ఇక్కడ ఏంటంటే మన కరెక్ట్ ఆన్సర్ అయితే మనకి ఇక్కడ ఇవ్వాల. కొంచెం ఇలా ఇటువంటి క్వశ్చన్ జాగ్రత్త పడండి, ఇటువంటి మనకి యాడ్ స్కోర్ వస్తుంది. ఇక నెక్స్ట్ మనము సెక్షన్ బి చూద్దాం. ఇక్కడ మొత్తం ఈ సెక్షన్ బికి వచ్చేసేలోపు మనకి మొత్తం గ్రామర్ అండ్ వొకాబులరీ ప్రతిదీ మనం రాయాల్సి వస్తుంది. ఇక్కడ మనం వదిలిపెట్టడానికి అవకాశము లేదు. ఇంకొక విషయం చెప్తున్నాను ఇక్కడ మీకు. మనం ఇక్కడ గమనించినట్లయితే సెక్షన్ ఏ 10 మార్క్స్, సెక్షన్ ఏలో మొత్తం చూడండి 10, 10, 20, 20. ఇక్కడ వచ్చేసేలోపు మొత్తము మనకు ఒక సెక్షన్ ఏనే మొత్తం మనకి ఎన్ని మార్క్స్ ఉన్నాయి? 30 మార్క్స్ ఉన్నాయి. ఇక్కడ మనం ఈజీగా స్కోర్ చేయొచ్చు. కొంచెం కష్టపడితే సెక్షన్ ఏలోన మీరు ఈజీగా, అసలు చాలా ఈజీగా మీరు స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ ఈ యొక్క సెక్షన్ బికి వద్దాము. సెక్షన్ బి మొత్తం ఇక్కడ మనకి 40 మార్క్స్ ఉంటుంది. ఈ యొక్క 40 మార్క్స్ మనకి ఏముంటాయో చూద్దాం. ఇక్కడ మొత్తము గ్రామర్ అండ్ వొకాబులరీ. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఆన్సర్ ఆల్ ద క్వశ్చన్స్ ఆఫ్ సెక్షన్ బి గ్రామర్ ఇన్ ద సేమ్ ఆర్డర్ అట్ వన్ ప్లేస్ ఇన్ యువర్ ఆన్సర్ బుక్. మీ ఆన్సర్ బుక్ లో ఎక్కడ ఇచ్చారు అక్కడే రాయాలన్నారు ఆన్సర్. ఇక్కడ ఏమి ఇచ్చారు? ఫస్ట్ క్వశ్చన్ కంబైన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ యూజింగ్ హూ అన్నారు. ఇది మనకు వచ్చేసేలోపు ఫస్ట్ యూనిట్ లో మనకు వస్తుంది. ఫస్ట్ యూనిట్ లో ఏముంది? డిఫైనింగ్ నాన్ డిఫైనింగ్ క్లాసెస్ ఉన్నాయి కదా. మనకు అదే మాడకుండా హూ ఉపయోగించమన్నాడు కదా. అబెల్ వాంటెడ్ టు లీవ్ ద హౌస్, హీ వాజ్ ద గ్రాండ్ ఫాస్ విక్టోరియా. ఎప్పుడైనా హూ అనేది మనకి పర్సన్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది కాబట్టి మీరు సింపుల్ గా కష్టపడకుండా ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ లో హీ ఉంది కదా, ఈ యొక్క హీని మీరు తీసేసి దీని ప్లేస్ లో మీరు హూ రాయండి. అది మీకు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దానిలో ఎటువంటి డౌట్ కూడా మీకు లేదు. ఈ విధంగా మీరు 2 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోండి. ఎట్లా రాసినా అదే మార్క్స్ కదా, కొంచెం ఈజీ వేలో మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ మనం చూద్దాము. ఇక చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ ప్యాసివ్ వాయిస్. మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేవి ఎక్కువగా మనకి యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ అనేవి సింపుల్ పాస్ట్ టెన్స్ నుంచి ఎక్కువ రాయడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఐ గేవ్ హిమ్ ద క్యాన్ ఆఫ్ వైన్. ఇక్కడ ఏం జరిగిందంటే ఇక్కడ వీటిని మనం డబుల్ ఆబ్జెక్ట్ సెంటెన్సెస్ అంటాము. ఇక్కడ హిమ్ ఒక ఆబ్జెక్ట్ ఉంది, ఇక్కడ చూడండి ది కేన్ ఆఫ్ వైన్ ఒక ఆబ్జెక్ట్ ఉంది. దీనికి ఆన్సర్ ఏమొస్తుందంటే చూడండి. ఫస్ట్ నేను ఒక దాంతో రాస్తాను, ది కేన్ ఆఫ్ వైన్ తో రాస్తాను. ది కేన్ ఆఫ్ వైన్ వాజ్ గివెన్ టు హిమ్ బై మీ. దీనికి ఒక వీడియో సపరేట్ చేస్తాను మీకు, మీరేం పానిక్ అవ్వద్దు. ఈ విధంగా మీరు చూసుకోండి. నెక్స్ట్ యాజ్ తో రాయాలి. ఆల్రెడీ మీకు యాజ్ మీద ప్రీవియస్ వీడియో చేసి పెట్టాను. సిన్స్, యాజ్, బికాజ్ అనేవి మొత్తం ఒకే రూల్ ఉంటుంది. ఇవి ఎక్కడ ఉపయోగిస్తామంటే మనకి ఇచ్చిన 2 సెంటెన్సెస్ ఉంటాయి. ఈ 2 సెంటెన్సెస్ లో ఏంటంటే మనకి ఒక రీజన్ ఉంటుంది, ఒక రిజల్ట్ ఉంటుంది. ది రోడ్స్ వర్ నాట్ గుడ్. రోడ్స్ అనేది బాగాలేదంట. ఈ ప్రిఫర్డ్ లెస్ లగేజ్. అందుకని అతను ఏం చేశాడు? కొంచెం లగేజ్ తీసుకోండు. ఇక్కడ రీజన్ ఏంటి? మనకి ది రోడ్స్ వర్ నాట్ గుడ్ అంటే ఏమవుతుంది? ఇక్కడ రీజన్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మీరేం చేయాలా? యాజ్ ఇక్కడ ముందు ఉపయోగిస్తే అదే మీకు కరెక్ట్ అవుతుంది. దీన్ని మీకు డిస్క్రిప్షన్ లో లింక్ పంపిస్తాను, ఆ వీడియో కూడా మీరు ఫాలో అవ్వండి. ఇక నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ ప్రపోజిషన్స్. ఇక్కడ మనం గమనించినట్లయితే సూటబుల్ ప్రపోజిషన్ ఏరియా చూద్దాం. ఇక్కడ షీ వాజ్ అనేబుల్ టు అటెండ్ ద పార్టీ డాష్ రెయిన్స్ ఇన్ స్పైట్ ఆఫ్ కాదు, డ్యూ టు రెయిన్ అంటే రీజన్ ఉంది, డ్యూ టు ఉపయోగిస్తాము. సింధు ఈజ్ డెడికేటెడ్ టు ఉపయోగిస్తాం ఎప్పుడైనా. ఈ విధంగా మనము ఈ యొక్క ప్రపోజిషన్స్ 2 మార్క్స్ వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ సూటబుల్ అన్నారు కదా. ఇక్కడ ఎప్పుడైనా చూడండి. ఆఫ్టర్ ఐ డాష్ ఫినిష్ మై హోంవర్క్ ఐ డాష్ గో. దీనికి సంబంధించి ఒక వీడియో చేస్తాను మీకు. మనకి ఇది వచ్చేసరి మై జర్నీ అనే లెసన్ లో ఉంటుంది. దీనికి వచ్చేసరి ఏంటంటే ఆఫ్టర్ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై హోంవర్క్ ఐ వెంట్ టు బెడ్. ఇక్కడ ఏం జరిగింది అంటే దీనికి క్లియర్ గా వీడియో చేస్తాను మీకు. 2 మార్క్స్ ఈజీ గెయిన్ చేసే సూత్రం నా దగ్గర ఉంది, అది చేస్తాను నెక్స్ట్. ఇక నెక్స్ట్ యువర్ మదర్ ఈజ్ నాట్ టర్నింగ్ గ్యాస్ సిలిండర్ ఆఫ్ ఆఫ్టర్ కుకింగ్, అడ్వైజ్ హర్ టు టర్న్ ఆఫ్ ద గ్యాస్ సిలిండర్ ఆఫ్టర్ కుకింగ్. దీనికి కూడా ఒక వీడియో చేశాను, డిస్క్రిప్షన్ లో మీకు అన్ని లింకులు పంపిస్తాను. ఆ వీడియో చూసి ఈజీగా 2 మార్క్స్ మీరు గెయిన్ చేయండి.
ఎలాగో చెప్పానా? మీరు గమనించినట్లయితే ఇక్కడ మీరు యువర్ మదర్ ఈస్ ఇక్కడ ఎప్పుడైనా యూ షుడ్ ఉపయోగించండి అడ్వైస్ కి. ఈ షుడ్, ఓకేనా? టర్న్ ఆఫ్ ద గ్యాస్ ఎప్పుడైనా చూడండి, ఇక్కడ అడ్వైజర్ ఉంది కదా, ఇది మొత్తం తీసేయండి. ఇక్కడ టర్న్ ఆఫ్ దగ్గర నుంచి మీరు స్టార్ట్ చేసుకోండి. యూ షుడ్ టర్న్ ఆఫ్ ద గ్యాస్ సిలిండర్ ఆఫ్టర్ కుకింగ్. ఈ విధంగా మీరు వీటికి ఆన్సర్ చేయండి, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ మనం చూస్తే 22nd క్వశ్చన్ ఏముంటుందో చూద్దాము. చేంజ్ ద ఫాలోయింగ్ ఇంటూ ఏ పొలైట్ రిక్వెస్ట్. చాలా చాలా ఈజీ. ఆల్రెడీ దీనికి కూడా మీకు ఒక వీడియో కూడా నేను తయారు చేశాను, ఇది కూడా మీకు డిస్క్రిప్షన్ లో పంపిస్తాను. ఈ యొక్క పొలైట్ రిక్వెస్ట్ ఎక్కడ ఉపయోగిస్తామంటే, మనం ఎప్పుడైనా పొలైట్ రిక్వెస్ట్ అనగానే మైండ్ లో మీకు ఒకటే గుర్తుండాలా, అదేంటంటే కుడ్ యూ ప్లీజ్ అనేది మీకు ఎప్పుడు మైండ్ లోకి గుర్తుండాలి. దీనికి ఆల్రెడీ నేను వీడియో చేశానమ్మా, నేను వీడియో కూడా మీకు పంపిస్తానన్నా. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. నేను ఇక్కడే మీకు లైవ్ లో ఉండి మీకు క్లారిటీ ఇస్తాను, నాకు మెసేజ్ చేయండి. యూ టు ఏ కో ప్యాసెంజర్ ఇన్ ఏ ట్రైన్, డోంట్ స్టాండ్ అట్ ద డోర్. కాబట్టి ఇక్కడ ఏంది, ఇక్కడ నీవు నీ కో ప్యాసెంజర్ ట్రైన్లో వెళ్తున్నారు, అతను స్టాండ్ దగ్గర డోర్ స్టాండ్ నిలబడినాడు. దాన్ని మీరు చెప్పాలి ఎట్లాగా, కుడ్ యూ ప్లీజ్ డోంట్ స్టాండ్ అట్ ద డోర్. 2 మార్క్స్, ఈజీ, దట్ ఈజీ. అది మీకు వీడియో డిస్క్రిప్షన్ పెడతా, ఖచ్చితంగా చూడండి, చాలా బాగుంటుంది, ఈజీగా చదవచ్చు. నెక్స్ట్, వాట్ డు ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ మీన్. వీటిని మనం మా లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ అంటామన్నా. ఈ లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్ చాలా ఈజీ ఉంటాయి. హిస్ట్, లిజన్, ఇక్కడ ఎక్స్ప్రెసింగ్ అనాయన్స్, సర్ప్రైజ్, అటెన్షన్, హెసిటేషన్. ఇక్కడ వచ్చేసరికి మీకు కొంచెం వీటి మీద మంచి వీడియో చేస్తాను, చూడండి. ఇక్కడ విల్ యూ జాయిన్ అస్ ఫర్ ఎ టీ అన్నప్పుడు ఏమవుతుంది, ఇది సజెషన్ అవుతుంది. ఇది కూడా మీకు చేస్తాను, లాంగ్వేజ్ ఎక్స్ప్రెషన్స్ మీద చేస్తాను. ఇక్కడ నెక్స్ట్ చూద్దాం ఒకసారి. రీడ్ ద ఫాలోయింగ్ పారాగ్రాఫ్ అండ్ రైట్ ద సినానిమ్స్ ఆఫ్ ద అండర్లైన్డ్ వర్డ్స్ అన్నారు. ఇక్కడ ఈ సినానిమ్స్ మనం ఎలా రాయాలో చూద్దాం ఒకసారి. ఇక్కడ ఏమిచ్చారు, ప్రివెంట్, అబ్జెక్టెడ్, పర్మిట్, ఎంకరేజ్, ఫార్బిడ్, ట్రంక్. 4 1s are 4 మార్క్స్ అనమాట మొత్తం. ఇక్కడ గమనించినట్లయితే ఐ ప్రొటెస్టెడ్ అంటే అర్థం ఏంటి, ఫస్ట్ ప్రొటెస్టెడ్ అంటే అర్థం ఏంటంటే అబ్జెక్టెడ్ అని అర్థం వస్తుంది. ఇక్కడ అలో అంటే అర్థం ఏంటి, పర్మిట్. నెక్స్ట్ డిజర్డ్ అంటే ఏంటి అర్థము, ప్రివెంట్. నెక్స్ట్ చెస్ట్ అంటే అర్థం ఏంటంటే ట్రంక్. ఇది వచ్చేసి మనకి మై జర్నీ లెసన్ నుంచి ఇచ్చాడు. కొంచెము ఈ యొక్క మీ ప్యాసేజ్ ని కొంచెం ప్రిపేర్ అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి ఏమి ఇచ్చాడంటే యాంటోనిమ్స్ అన్నాడు. ఇక్కడ యాంటోనిమ్స్ అంటే అర్థం ఏంటంటే ఆపోజిట్ వర్డ్స్. సో గుడ్ మేనేజ్మెంట్ ఆఫ్ ద న్యాచురల్ రిసోర్సెస్, ఈక్విటబుల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ద రిసోర్సెస్, ఇంపార్టెన్స్ ఫర్ పీస్. ఇప్పుడు ఈ 4గింటికి మనం చూద్దాము. న్యాచురల్, ఆర్టిఫిషియల్, నెక్స్ట్ ఈక్విటబుల్, ఈక్వల్, ఇన్ఈక్వల్ గుర్తుపెట్టుకోండి. ఎఫిషియంట్, ఇన్ఎఫిషియంట్, ఈతో స్టార్ట్ అయితే దానికి ముందు ఐ అని పెట్టండి, మాక్సిమం అది ఆపోజిట్ అవుతుంది. ఇది మనకు వచ్చేసరికి ఎక్కడి నుంచి ఇచ్చారంటే ఎన్విరాన్మెంట్ నుంచి ఇచ్చాడు. ఇక్కడ నెక్స్ట్ ఇంపార్టెంట్, అన్ఇంపార్టెంట్, పీస్, వార్. ఈ విధంగా మనము వీటికి ఆన్సర్ చేస్తాము. ఇక్కడ మనకి ఇంపార్టెన్స్ అని ఒకటి ఇచ్చాడు, అడిషనల్ గా ఇచ్చాడు. మనం చేయాల్సిన 4గింటికి మాత్రం 4గింటికి ఆన్సర్ చేయండి, 4 మార్కులు వస్తాయి. ఇక నెక్స్ట్ మనకి ఇచ్చాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ విత్ ద రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ అన్నాడు. ఇక్కడికి రైట్ ఫార్మ్ ఆఫ్ ద వర్డ్స్ అంటే దానికి సూట్ అయ్యే వర్డ్స్ మనం రాద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ది డాష్ హ్యూమన్ యాక్ట్, ది హ్యూమన్ స్పిరిట్. అక్కడ ఏం చూడండి, ఇక్కడ సబ్జెక్ట్ బేస్ చేసుకుని రావాలా. ద హ్యూమన్ స్పిరిట్ కెన్ హ్యాండిల్. ఎప్పుడైనా ఇక్కడ కెన్ అనేది వచ్చింది కదా, ఈ కెన్ వచ్చినప్పుడు మనకి ఎప్పుడు V1 హ్యాండిలే రావాలి. ఇక్కడ నెక్స్ట్ చూడండి, దెన్ వి రియలైజ్. ఆల్రెడీ ప్రెసెంట్ టెన్స్ లో ఇచ్చాడు. ఇక్కడ ఐ ఫెయిల్ అన్నాడు కదా. ఇక్కడ గమనించండి, ఇక్కడ సెంటెన్స్ స్టార్టింగ్ లోనే మీకు అర్థమవుతుంది అది ప్రెసెంట్ టెన్సా, పాస్ట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా. ప్రెసెంట్ టెన్స్ లో ఉంటే ప్రెసెంట్ టెన్స్ రాయండి, పాస్ట్ లో ఉంటేనేమో ఈడి, టీలో ఎండ్ అయ్యే వాక్యాలు రాసుకోండి. సో మీకు చిన్న ట్రిక్ ఇక్కడ. ఇక నెక్స్ట్ మనం చూస్తే ఇఫ్ మ్యాటర్స్ ఆఫ్ గోయింగ్. నెక్స్ట్ ఇక్కడ చూడండి, టు ఫినిష్ స్ట్రాంగ్లీ. ఈ విధంగా మనం ఆన్సర్ చేస్తుంటాము. ఇక నెక్స్ట్ కంప్లీట్ ద ఫాలోయింగ్ స్పెల్లింగ్స్ విత్ OUEA. ఇక్కడ ఇచ్చాడు కదా, ఇదేంటంటే పూర్, అలాగే డీడ్ అవుతుంది. ఇది కొంచెం చూసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, 2 మార్క్స్ ఈజీగా మీరు గెయిన్ చేయొచ్చు. ఇక మనం నెక్స్ట్ మనం చూస్తే కంప్లీట్ ద వర్డ్స్ విత్ కరెక్ట్ సఫిక్సెస్ గివెన్ ఇన్ ద బ్రాకెట్. ఇక సఫిక్సెస్ అంటే ఏంటంటే వర్డ్ ఎండింగ్స్ ని మనం సఫిక్సెస్ అంటాం. రియలైజ్, రియలైజేషన్, అర్థమవుతుంది. వీటిని మనం ఏమంటామంటే సఫిక్సెస్ అంటాము. ఇక్కడ చూడండి, అక్యూజేషన్, TION అవుతుంది, ఓకేనా. అలాగనే రేస్, డిక్టేటర్స్ ఏముంది, డైరెక్టర్, కాబట్టి OR రాయాలి. ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది అది కూడా. ఇప్పుడు ఇక్కడ రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ చేసి మనం దీన్ని కరెక్ట్ చేయాలి కాబట్టి ఇన్స్టీడ్ ఇక్కడ రాంగ్లీ స్పెల్ట్ వర్డ్ INSTED అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే బ్యూరో, BUREAU బ్యూరో అవుతుంది.
వీటిని మనం కొంచెం క్లియర్గా చూసుకోవాలి. ఇక నెక్స్ట్ మనకి డిక్షనరీ స్కిల్స్ 2 మార్క్స్ ఉంది ఇక్కడ 30లో. రీడ్ ద ఫాలోయింగ్ ఎంట్రీ ఆఫ్ ద వర్డ్ గివెన్ బిలో. ఇక్కడ చూడండి లెథర్జీ అనే పదం ఇచ్చాడు. ఇది ఎలా ఉంది ఇక్కడ నౌన్ అంట, ఇది పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో. దీని మీనింగ్ ఏంటి? స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎనర్జీ అంటే ఇన్యాక్టివిటీ అని అర్థం వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ ఏమిచ్చాడు? ఇక్కడ లిజన్లెస్, ఇనర్షియా, లెంత్, ఆర్గానిక్ ఇక్కడ ఇవన్నీ ఇచ్చాడు కాబట్టి వాటిని మనం ఎలా ఏ విధంగా ఇస్తారో చూద్దాం ఒకసారి. వాట్ ఈస్ ద పార్ట్స్ ఆఫ్ స్పీచ్? ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ లెథర్జీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఇక్కడ అర్థము నౌన్ ఇచ్చాడు. ఇక్కడ నౌన్ అవుతుంది. రైట్ ద సినానిమ్. సినానిమ్ అంటే మీనింగ్స్ కాబట్టి అన్ని రాసుకోండి. ఇక్కడ మీకు నచ్చింది ఇక్కడ ద స్టేట్ ఆఫ్ నాట్ హ్యావింగ్ ఎనీ ఎనర్జీ. అక్కడ ఇది చూడండి, చూసి రాయటం చాలా ఈజీ. అక్కడ ఉన్నాయి రాసుకోండి. ఇక్కడ చూడండి ఇన్యాక్టివిటీ అని, ఫర్ డూయింగ్ థింగ్స్ అని, లిసన్లెస్ అని. అక్కడ చూడండి ఇనర్షియా, లెంత్, ఆర్గానిక్, మీకు ఏదైనా ఒకటి రాసుకోండి సరిపోతుంది అక్కడ. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ అండర్ ద కనెక్టెడ్ అంటాము. ఇవి చాలా ఈజీగా ఉంటుంది. ఫస్ట్ డూప్లికేటివ్స్, ఆల్టర్నేటివ్స్ అనమాట. ఇక డూప్లికేటివ్ అంటే అమ్మా చాలా ఈజీ అన్న. సేమ్ బాయ్ బాయ్, టా టా, హాయ్ హాయ్, హ హ, వీటిని మనం డూప్లికేటివ్స్ అంటాము. ముందు మనం ఇక్కడ ఇటువంటి ఇచ్చినప్పుడు చిన్న ట్రిక్ చెప్తాను మీకు. ఈ డూప్లికేటివ్ ఆల్రెడీ మీకు రెండింటిలో ఏది నచ్చితే అది మీకు ఏదో అది రాద్దాం ముందు. ఇక్కడ ముందు డూప్లికేటివ్ రాయాలనుకుంటున్నా. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి బాయ్ బాయ్. ఇక్కడ ఏమి చూడండి అంటే రెండు సేమ్ గా ఉన్నాయి కదా, బాయ్ బాయ్. ఢిల్లీ డాలీ కాదు, చిట్ చాట్ కాదు, అటుగా టాటా సేమ్ కదా, అంటే ఇక్కడ రెండు అయిపోయినాయి. నెక్స్ట్ పింగ్ పాంగ్ కాదు, పాప, ఓకే, పిఏ పిఏ. నెక్స్ట్ హ హ. ఈ నాలుగింటి ఇక్కడ రాయండి మీరు. మిగిలిన 4 ఆల్టర్నేటివ్స్ అయిపోతాయి. ఈ విధంగా మీరు కొంచెం చిన్న ట్రిక్ ఫాలో అవ్వండి, చాలా ఈజీగా ఉంటుంది. ఇక నెక్స్ట్ మనకి దీనిలో వచ్చేసేలోపు సెక్షన్ బిలో మనము 32 లాస్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. మ్యాచింగ్స్ ఇచ్చారు ఇక్కడ. ఫస్ట్ ఏం ఇచ్చాడు? ఇక్కడ మాన్యూ స్క్రిప్ట్ అన్నాడు. మాన్యూ స్క్రిప్ట్ అంటే హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్ కదా. ఎవరైతే ఇది హ్యాండ్ రిటన్ డాక్యుమెంట్. పబ్లిష్డ్ అంటే ఏంది? వన్ హూ పబ్లిష్ బుక్స్ అనమాట. అది ఎక్కడ ఉంది చూడండి, వన్ హూ బ్రింగ్స్ అవుట్ బుక్స్ అనమాట. ఇది అవుతుంది. టీటోలర్ అంటే ఏంటంటే ఆల్కహాల్కి తీసుకునే, వన్ హూ అబ్స్టైన్స్ ఫ్రమ్ టేకింగ్ ఆల్కహాల్, ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు. నెక్స్ట్ థీస్ట్, వన్ హూ బిలీవ్స్ గాడ్. ఇక్కడ చూడండి ఎక్కడ ఉంది, వన్ ఇది థీస్ట్ అవుతుంది. ఈ విధంగా మనం వీటికి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనకి ఈ యొక్క సెక్షన్ బి మొత్తం మనకి 40 మార్క్స్ ఉంటుంది. ఇక్కడ ఎటువంటి ఛాయిస్ అనేది లేదు, మనం మొత్తం రాయాల్సి ఉంటుంది. జాగ్రత్త పడండి. ఇక్కడ చాలా ఈజీగా ఉంటుంది. మనం కొంచెం కష్టపడితే ఇంగ్లీష్లో 10 out of 10 చాలా ఈజీగా వస్తాయి. ఇక నెక్స్ట్ సెక్షన్ సి క్రియేటివ్ ఎక్స్ప్రెషన్. ఆల్రెడీ ఇక్కడ ఏం ఇచ్చాడు మనకి, ఇలా చైల్డ్హుడ్ లెసన్ నుంచి ఇచ్చాడు. ఇక్కడ మన నౌ రైట్ ఏ పాసిబుల్ కాన్వర్జేషన్ అన్నాడు. ఇక్కడ మన కాన్వర్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకున్నా, కష్టమైన విషయాలు మనకు వద్దు. కానీ లక్ష్మణ శాస్త్రి కన్నా ఆ న్యూ టీచర్కి అనమాట ఇక కాన్వర్స్ రాయమండు. దీనికి ఒకటేమి ఇచ్చాడంటే మనకి ఒక ఛాయిస్ ఇచ్చాడు. ఇక్కడ ఛాయిస్ ఏంటో చూద్దాం ఒకసారి. మనకి ఇక్కడ ఛాయిస్ ఏమి ఇచ్చాడంటే వాట్ ఈజ్ మై నేమ్ నుంచి ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి, విత్ హర్ ఫ్రెండ్ ప్రమీల శారద. ఇక్కడ చూడండి ఇక్కడ రైట్ డైరీ ఎంట్రీ అన్నాడు. ఇక్కడ చాలా డెడ్ ఈజీ. ఎవరెవరికి? శారదాకి, ప్రమీలాకి. నేను ఆల్రెడీ మీకు డైరీ ఎంట్రీ మీద వీడియో చేశానన్నా. మీకు డైరీ ఎంట్రీ రాయడం రాకపోయినా నేను చెప్పిన రూల్ ఫాలో అవ్వండిరా, ఈజీగా 6 మార్క్స్ ఈజీగా వస్తున్నాను మీకు. చాలా చాలా డెడ్ ఈజీ అది. మీకు ఈ యొక్క వీడియో మీకు వీడియో కింద డిస్క్రిప్షన్లో లింకులు పంపిస్తాను. మీ 10th క్లాస్ వీడియోస్ ఎన్ని చేసి అన్ని మీకు పంపిస్తాను. నా సజెషన్ ప్రకారం మీరు డైరీ ఎంట్రీ రాయండి, చాలా ఈజీగా ఉంటుంది. 10 మార్క్స్ గెయిన్ చేయడానికి మీకు స్కోప్ ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ మనకి 34 చూద్దాము. ఇక్కడ ఏమి ఇచ్చాడు? ఇక్కడ రైట్ ఏ లెటర్ అన్నాడు కదా. లెటర్ రైటింగ్ చూస్ చేసుకోండి. మీరు దీని జోలి పోవద్దు అసలు. మీకు ఎప్పుడైనా ఈజీగా చూసుకోండి. ఆ లెటర్ రైటింగ్ ఫ్రెండ్కి రాయమన్నాడు కాబట్టి పర్సనల్ లెటర్ రూల్స్ రాసుకోండి. మినిమం 6 మార్క్స్ వస్తాయి. దీన్ని కూడా మీకు డిస్క్రిప్షన్లో పెడతాను, దాన్ని కూడా చూడండి మీరు. దీనికి ఆప్షన్గా ఏమి ఇచ్చాడంటే బయోగ్రాఫికల్ స్కెచ్ ఇచ్చాడు. మీరు దాని గురించి ఎక్కువగా ఇది అవ్వద్దు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే చిన్న పొరపాటు 10 మార్క్స్ క్వశ్చన్ అనమాట ఇది. ఇక నెక్స్ట్ చూడండి. ఇక మనకి చివరిలో 35 క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అమ్మా. ఇది సెక్షన్ సి. ఇది దీనిలో మీరు నా సజెషన్ ఏంటంటే మీరు దీన్ని ఫాలో అవ్వండి. WH క్వశ్చన్ జోలి వెళ్ళొద్దు మీరు. చాలా చాలా డెడ్ ఈజీ ఇది. రైట్ ద స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ రైట్ పారాగ్రాఫ్ డిస్క్రైబింగ్ ఇన్ఫర్మేషన్ ఏబీసీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫేవరెట్ యాక్టివిటీస్. అంటే ఇక్కడ ఏంటంటే ఇది చూడండి, ది పై చార్ట్ అబౌట్ ది ఏబీసీ ఇంటర్నేషనల్ స్కూల్ ఫేవరెట్ యాక్టివిటీస్ అని చెప్పేసి ఒకటి రాయండి. ఆ విధంగా ఏంటంటే కొన్ని పర్సంటేజ్ ఇచ్చాడని రాయండి. మీరు ఇక్కడ ఈజీగా మార్క్స్ చేసి దీనికి మంచి వీడియో మీకు తయారు చేసిస్తాను, మీరు కూడా దాన్ని ఫాలో అవ్వండి. మీరు ఈ విధంగా ఏం చేస్తారంటే ప్రతి ఒక్క విషయాన్ని మీరు నేర్చుకోండి, జాగ్రత్తగా నేర్చుకోండి.
ఈ యొక్క వీడియో మొత్తం చూసిన తర్వాత నా ఛానల్ని మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు లైక్ చేయండి. మీకు ఈ విషయం కానీ అర్థమైతే మాత్రం నా ఛానల్ ఎప్పుడు డైలీ అప్డేట్స్ ఫాలో అవ్వండి. మంచి మార్కులు సాధించండి. మీకు ఏమైనా డౌట్ ఉంటే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇస్తాను. ఏ టైంలోనే మీరు నాకు ఫోన్ చేసి నన్ను మీ యొక్క డౌట్స్ మీరు క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.